జై శ్రీరామ్. ఈ రోజు మనం రామాయణం బాలకాండలోని 15వ సర్గ అయిన రావణుని సంహారణముకై దేవతలు విష్ణువుని ప్రార్థించుట గురించి చెప్పుకుందాం. అశ్వమేధ యాగం నిర్వహించిన పిమ్మట దశరథ మహారాజు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తికై ఒక క్రతువు నిర్వహించమని ఆ మహర్షిని మళ్లీ వేడెను. ఓ రాజా, నీకు పుత్రులు కలుగుటకై అధర్వ శిరస్సు అను వేద భాగము నుండి మంత్రములచే పుత్రకామేష్టి యాగం అను క్రతువును నిర్వహించెదను అని మహర్షి పలికెను. పిమ్మట వారు పుత్రకామేష్టి యాగమును ఆరంభించెను. ఇంతలో బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు వారి ఆవిర్భాగములను గ్రహించుటకై యజ్ఞశాలయందు ప్రత్యక్షమైరి. ఓ దేవా, నీ వరప్రభావమున రావణాసురుడు ముల్లోకములను చింతించుచున్నాడు అని దేవతలందరూ ఆ బ్రహ్మదేవునితో మొరపెట్టుకుండ్రి. వరగర్వముతో ముల్లోకములను బాధించుచున్నాడు. ఓ మహాత్మా, ఆ భయంకరాకారుడైన రాక్షసునికి మేము భీతిల్లి భయపడుచున్నాము. కావున వానిని హతమార్చు ఉపాయమును మీరే ఆలోచింపుము. ఎవరి వలన చావు లేకుండానట్లు అని అడిగిన ఆ రావణాసురుడికి మనుష్యుల ఎడల చులకన భావముచే వారిచే చావు లేకుండానట్లు అని అడగలేదు. కావున మానవుని చేతిలోనే అతనికి మరణ సంభవం, ఇంకెవరి వల్లనూ కాదు అని ఆ బ్రహ్మ పలికెను. పూర్తి సర్గని మన యూట్యూబ్ ఛానల్ రీడ్ రామాయణ విత్ మీలో దయచేసి వినండి.